అందరికీ నమస్కారం అండి. ఇట్లో మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో అరుణాచల క్షేత్రములో ఒక భక్తునికి కలిగిన అనుభవం గురించి తెలుసుకుందాం. చాలామంది భక్తులు అరుణాచల గిరి ప్రదక్షిణం కూడా చేస్తారండి. ఇప్పుడు చెప్పబోయే కథను వినడం వలన పాపాలు నశించి పుణ్య ఫలితం వస్తుంది. కథ చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. తమిళనాడులోని కుంభకోణములో ఒక పేద బ్రాహ్మణ కుటుంబము జీవిస్తూ ఉండేది. భర్త పేరు సుందరరాజన్, భార్య పేరు శాంభవి. సుందరరాజన్ అదే ఊళ్ళో ఒక శివాలయంలో అర్చకత్వము చేసేవారు. తక్కువగా వచ్చే జీతంతోనే జీవితము గడుపుతూ ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ దైవభక్తులే. వారి ఇంటి దైవము అరుణాచల శివుడు. వారికి వివాహమై 10 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. సుందరరాజన్ సదా కొలిచే ఆ సదాశివుణ్ణే సంతానం ప్రసాదించుమని అర్థించేవారు. 1 సంవత్సరం వారిద్దరూ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచల శివుణ్ణి సంతానం కోసము ప్రార్థించారు. దర్శనం చేసుకొని బయటికి వస్తున్న వారికి ఆలయం దగ్గర ఒక వింత మనిషి కనిపించాడు. ఒంటి నిండా భస్మం రాసుకొని చేతిలో డమరకం పట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఏవో సైగలు చేస్తున్నాడు. ఆ భస్మాదారుడు వీళ్లను చూస్తూనే ఒక్క ఉదుటున లేచి పలం యాల్ పలం అంటే పండు నా పండు అంటూ కొబ్బరికాయలు అమ్మే కొట్టు మీదికి దూకి అక్కడ ఉండే కొబ్బరికాయల నుండి ఒక కొబ్బరికాయ తీసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చి ఆ కొబ్బరికాయ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఊహించని ఈ సంఘటనతో వాళ్ళు, ఆ కొబ్బరికాయలు అమ్మే కొట్టు యజమాని, అక్కడ ఉండే జనమంతా నిశ్చేష్టులయ్యారు. వాళ్ళు ఈ దంపతులకు ఇలా చెప్పారు: ఆ భస్మాదారుడు ఎవరితోనూ మాట్లాడడు, ఏమీ తినడు. అలాంటిది మీకు కొబ్బరికాయ ఇచ్చాడంటే మీ కోరిక తీరుతుంది అని. ఇది జరిగిన సంవత్సరంలోపు వారికి శివానుగ్రహంతో ఒక శిశువు జన్మించాడు. ఆ అబ్బాయికి శివశర్మ అని పేరు పెట్టారు. శివశర్మకు 8వ ఏట ఉపనయనము చేసిన నెల రోజులకు సుందరరాజన్ కాలం చేశారు. పేదరికంలో జీవించే వారికి సుందరరాజన్ మాత్రమే ఆధారము. తండ్రి కాలం చేశాక శాంభవి వంట మనిషిగా ఒకరింట్లో చేరి కుటుంబాన్ని పోషించసాగింది. వంట మనిషిగా చేరిన సంవత్సరానికే ఆవిడకు ఊపిరితిత్తులు పాడై ఆరోగ్యము క్షీణించసాగింది. శాంభవి శివశర్మకు తరచుగా నువ్వు అరుణాచలేశ్వరుని ప్రసాదము, మనకు ఆయనే దిక్కు అని చెబుతూ ఉండేవారు. కొలది రోజుల్లోనే శాంభవి కూడా కాలం చేశారు. శివశర్మకు నా అనేవారు లేక ఏమీ చేయలేని స్థితికి చేరాడు. ఆ దిక్కుతోచని స్థితిలో శివశర్మ నిద్రిస్తుండగా ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో తను ఒక ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు తన దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తున్నాడు. అదొక శివాలయము. అప్పుడు శివునికి అభిషేకం జరుగుతుంది. దర్శనం చేసుకొని ఒక పక్క కూర్చున్నాడు శివశర్మ. అక్కడ తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఆ వృద్ధుడు ప్రసాదం తెచ్చి శివశర్మకు తినిపించాడు. ఆ వృద్ధుడు చూపిన అసాధారణ ఆప్యాయతకు శివశర్మకు కన్నుల వెంట నీరు ధారాపాతంగా కారుతుంది. అంతటితో శివశర్మకు మెలకువ వచ్చింది. శివశర్మకు నిజంగానే కళ్ళు నీరు కారుతున్నట్లు అనిపించింది. అప్పుడే తన తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. ఇది నా తండ్రి అరుణాచలేశ్వరుని పిలిపే అని గ్రహించి ఆ రాత్రిలోనే ఇల్లు విడిచి అరుణాచలము బయలుదేరాడు. చుట్టూ చీకటి వలన భయంగానే అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ ప్రయాణము మొదలుపెట్టాడు. అప్పట్లో ఎడ్ల బండ్లు, జట్కా బండ్లలోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు. తన దగ్గర డబ్బు లేదు కనుక వాటిలో ప్రయాణించడం అసాధ్యమని భావించి
ఆ చీకట్లోనే నడవడం ప్రారంభించాడు. తను ఊరు చివరి వరకు చేరేసరికి ఇద్దరు వ్యక్తులు తనని అడ్డగించి తన దగ్గర ఏదైనా సొమ్ము ఉందేమో అని వెతికి చూశారు. తన దగ్గర డబ్బు లేదు, కానీ చెవులకు బంగారు ప్రోగులు ఉన్నాయి. ఉపనయనమప్పుడు తనకు చెవులు కుట్టి ప్రోగులు వేశారు. అవి ఈ దొంగలు తన చెవుల నుండి లాగారు. చెవులు రెండూ తెగి రక్తము కారుతుంది. శివశర్మ బాధతో అరవగానే వాళ్ళు భయపడి పారిపోయారు. అప్పుడే ఒక లాంతారు కట్టిన జట్కా బండి వచ్చి ఆగింది. అందులో నుండి ఒక పొడగాటి వ్యక్తి దిగి శివశర్మను జరిగిన విషయం అడిగి తెలుసుకొని తన దగ్గర ఒక డబ్బాలో ఉన్న తెల్లటి పొడిని రెండు చెవులకు పెట్టి, మేము కూడా అరుణాచలము వెళ్తున్నాము, మాతో రా అంటూ జట్కాలో కూర్చోబెట్టుకొని తినడానికి కొన్ని తినుబండారాలు ఇచ్చారు. అవి తినగానే శివశర్మకు నిద్ర పట్టేసింది. మెలకువ వచ్చి కన్నులు తెరిచి చూడగానే తను ఒక ఆలయం అరుగు మీద పడుకొని ఉన్నాడు. రాత్రి జరిగినదంతా లీలగా గుర్తొస్తుంది. చెవులు రెండు తాకి చూశాడు. పోగులు లేవు, నొప్పి లేదు. చేతివేళ్లకు మెత్తటి పొడి ఏదో అంటుకున్నట్లు అనిపించింది. చూడగా మంచి పరిమళంతో కూడిన విభూతి. తనకు ఏమీ అర్థం కాని స్థితిలో ఉండగా ఆ ఆలయం నుండి ఒక వృద్ధుడు వచ్చాడు. తను అచ్చము కలలో కనిపించిన వ్యక్తిలానే ఉన్నాడు. ఆశ్చర్యముతో నోటమాట రావడం లేదు. ఆ వృద్ధుడు శివశర్మ చెయ్యి పట్టుకొని ఆలయంలోనికి తీసుకొని వెళ్తున్నాడు. అది శివాలయమే. అందులో నమక చమకాలతో రుద్రాభిషేకం జరుగుతుంది. అది చూస్తూ ఒక పక్కగా కూర్చున్నాడు శివశర్మ. అంతలో ఆ వృద్ధుడు తన దగ్గరకు వచ్చి ప్రసాదము నోటిలో పెట్టాడు. మళ్ళీ శివశర్మకు ఆనందముతో కళ్ళ నుండి నీరు కారుతుంది. ఆ వృద్ధుడు శివశర్మ కళ్ళ నీళ్లు తుడిచి, అంతా ఈ అరుణాచలుని ఆదేశం ప్రకారమే జరుగుతుంది, ఈయన రక్షణలో నీవు సంతోషముగా ఉండవచ్చు అని చెప్పి చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళిపోయాడు. అంతవరకు మౌనంగానే జరుగుతున్నదంతా గమనిస్తున్న శివశర్మకు అది అరుణాచలము అని అర్థమయ్యింది. మొదటిసారిగా అరుణాచల శివుణ్ణి దర్శించుకున్నాడు. చాలా ఆనందం కలిగింది. కానీ ఆ వృద్ధుడు ఎవరు? తన చేతిలో ఆ చీటీ ఏమిటి అనుకున్నాడు. చుట్టూ చూశాడు. కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకొని ఆలయానికి ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు కూర్చొని ప్రసాదము స్వీకరిస్తున్నారు. కొందరు అప్పుడే ఆలయానికి వస్తున్నారు. కొందరు వెళ్ళుతున్నారు. ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు శివశర్మ. తన చేతిలోని చీటిని తీసి చూశాడు. నిరంతరము గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉండు అని వ్రాసుంది. ఆలయం మొత్తము కళ్యజూసి బయటకు వచ్చి నిల్చున్నాడు. ఆలయం బయట ఉండే ఒక పూల వ్యాపారి దగ్గరికి వెళ్ళి గిరి ప్రదక్షిణం ఎలా చేయాలి అని అడిగాడు. అదిగో అక్కడ కొందరు అరుణాచల అరుణాచల అని పాడుతున్నారే, వాళ్ళు గిరి ప్రదక్షిణము మొదలు పెడుతున్నారు, వాళ్ళతో వెళ్ళు అన్నాడు. శివశర్మ వాళ్ళతో కూడా వెళ్ళి గిరి ప్రదక్షిణం మొదలుపెట్టాడు. పూర్తి ప్రదక్షిణమై మళ్ళీ ఆలయం దగ్గరికి వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఆలయం మూసివేశారు. అందరూ వెళ్ళిపోయారు. శివశర్మకు బాగా ఆకలిగా నీరసంగా ఉంది. ఆలయం అరుగు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆ పూల వ్యాపారి, బాబు నువ్వొక్కడివే వచ్చావా? నీది ఏ ఊరు? నీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించాడు. జరిగిన విషయమంతా చెప్పాడు శివశర్మ. ఆ పూల వ్యాపారి జాలిపడి తన దగ్గర ఉండుమని చెప్పి తను చెప్పినట్లు చేస్తే డబ్బులు కూడా ఇస్తాను అన్నాడు. అదేమిటంటే గిరి ప్రదక్షిణ చేసేప్పుడు ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటి దగ్గర పూలు అమ్మి వచ్చిన డబ్బులు తెచ్చిస్తే తనకు రోజుకు ఒక అనా ఇస్తానని తన దగ్గర ఉండవచ్చని చెప్పాడు. శివశర్మకు ఈ పని ఎంతగానో నచ్చింది. ఈ పనితో పాటు ఆ వృద్ధుడు ఆదేశించినట్లు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ కూడా చేయవచ్చు అని. కానీ
నిజానికి అది చాలా కష్టమైన పని. కాళ్లకు చెప్పులు లేకుండా ప్రతిరోజు సుమారు 14 కిలోమీటర్ల దూరము ఎండన నడవడం సాధ్యమేనా? శివశర్మకు మొదటి రోజున్నే కాళ్ళు వాచి పాదాలకు బొబ్బలెక్కాయి. అయినా ఈ పని చేయాలనే అనుకున్నాడు. తనకు వచ్చిన అనా కూడా అరుణాచలేశ్వరునికి సమర్పించాలని నిశ్చయించుకున్నాడు. 2 రోజులకు శివశర్మ కాళ్ళు బాగా వాచిపోయి పాదం మొత్తము రక్తపు ముద్ద అయ్యింది. 2వ రోజు రాత్రి శివశర్మ కాళ్ళ నొప్పికి, పాదాల నుంచి రక్తస్రవానికి ఏడుస్తూ రేపటి నుండి ఎలా పూలు అమ్మను, ప్రదక్షిణ ఎలా చేయను అనుకుంటూ పడుకున్నాడు. తనకు కలలో ఒక మాతృమూర్తి కనిపించి పాదాలకు ఏదో లేపనం వ్రాసి కాళ్లను నిమిరి వెళ్ళింది. మరుసటి ఉదయం లేచి చూసుకునేసరికి కాళ్ళ నొప్పులు తగ్గి పాదాలు మృదువుగా అయ్యాయి. ఆశ్చర్యపోయాడు శివశర్మ. ఇదంతా ఆ అరుణాచలుని అనుగ్రహమే అనుకొని వెళ్ళి సాష్టాంగపడ్డాడు. ఆనాటి నుండి తను ప్రదక్షిణ చేసినా కాళ్ళ నొప్పులు కానీ, పాదాల పగుళ్ళు కానీ లేవు. ఇది ఆ పూల వ్యాపారి కూడా గమనించాడు. శివశర్మకు దైవానుగ్రహము అమితంగా ఉంది అని అర్థమయ్యింది. శివశర్మను వ్యాపార నిమిత్తము ఆ పూల వ్యాపారి ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. కొన్నాళ్ళు పూలు అమ్మిన తర్వాత శివశర్మకు జీవితం పట్ల వైరాగ్యం కలిగింది. అప్పటి నుండి పూలు అమ్మడం మానేసి ఎక్కువసేపు ధ్యానములో ఉండిపోతూ ఉండేవాడు. వ్యాపారం చేయకపోయినా ఆ పూల వ్యాపారి రోజు శివశర్మకు ఒక అనా ఇచ్చేవాడు, భోజనం పెట్టేవాడు. మెలకువగా ఉన్నంతసేపు శివశర్మ నిరంతరము అరుణాచల శివనామము జపిస్తూనే ఉండేవాడు. ఒక రోజున అరుణాచలానికి ఒక దంపతులు వచ్చారు. వారి కుమారుడు తప్పిపోయాడని విలపిస్తూ అన్ని ఊళ్ళు తిరుగుతూ అరుణాచలము చేరారు. వారి బాధను చూసి జాలిపడిన శివశర్మ ఒక్క క్షణము ధ్యానములో కూర్చొని వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మీ అబ్బాయి ప్రస్తుతము తంజావూరులో ఉన్నాడు. అతన్ని కొందరు నిర్బంధించారు. వాళ్ళు 3 రోజులలో ఇక్కడకు వచ్చి కొందరి పిల్లల్ని ఎత్తుక వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వారిని మీరు పట్టుకోవచ్చు. మీ పిల్లవాడితో పాటు ఎందరో పిల్లలు విముక్తులవుతారు అన్నాడు శివశర్మ. శివశర్మ మాటల మీద నమ్మకముంచి వారు అరుణాచలములోనే 3 రోజులు గడిపారు. శివశర్మ చెప్పిన విధంగా వాళ్ళ పిల్లవాడు వారికి దొరికాడు. అప్పటి నుండి శివశర్మ పట్ల అందరికీ భక్తి, నమ్మకం కలిగాయి. తనకు కొందరు వ్యాపారులు పండ్లు, పలహారాలు పెట్టేవారు. వారికి విశేషంగా వ్యాపారం జరుగుతుండేది. తను ఏదైనా చెబితే అది జరుగుతుంది అనే నమ్మకం కూడా ఉన్నది. కనుక ప్రజలు తనని ప్రశ్నలు అడగడం, తన చేతితో ప్రసాదము, విభూతి వంటివి తీసుకోవాలి అనుకోవడం, తనను ఆశీర్వదించమని అడగడం చేస్తుండేవారు. అప్పటి నుండి శివశర్మ రోజంతా ప్రదక్షిణం చేయడం, కొండపైకి ఎక్కి అక్కడే ధ్యానం చేసుకోవడం చేస్తూ ఉండేవాడు. శివశర్మకు శరీర పటుత్వం తగ్గి వృద్ధాప్యం వచ్చింది. ప్రదక్షిణ చేయలేని స్థితికి చేరుకున్నాడు. ఒకనాడు ఉదయము శివశర్మ దగ్గరకు ఒక బాలుడు వచ్చి, నాతోరా, మనము చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్పి గిరి ప్రదక్షిణ మొత్తము చెయ్యి పట్టుకొని చేయించి చివరగా అరుణాచలం కొండపైకి తీసుకొని వెళ్ళాడు. ఆ తరువాత శివశర్మ ఆ బాలుడి కోసం ఎంత గాలించినా ఎక్కడా కనిపించలేదు. శివశర్మ వంటి మహాత్ములు ఎందరో నేటికి అరుణాచలాన్ని ఆశ్రయించి ఉన్నారు. చాలామంది అవతార పురుషులు అరుణాచలము చేరి తరించిన వారు కూడా ఉన్నారు. కథ నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.